అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా మనసు నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటారా? ఒక్కసారి ఈ వెలుగుతున్న దీపాన్ని గమనించండి. ఈ దీపము అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు కనిపిస్తున్నాయి కదా! అది చూడగానే నా కళ్ళెంబటి నీళ్ళొచ్చాయండి ఆనందంతో. డైలీ లాగానే నేను ఈవినింగ్ టైంలో టీ పెట్టుకోవడానికి కిచెన్‌లోకి వెళ్తూ ఉన్నాను. అంటే డైలీ మనం పూజ చేసుకుంటాం కదండీ! నాకెప్పుడు ఇలా కాలేదు. ఈరోజు కూడా టీ పెట్టుకుందామని చెప్పేసి నేను కిచెన్‌లోకి వెళ్తున్నాను. ఒకసారి అలా చూస్తూ వెళ్ళాను. అంటే నార్మల్‌గా నేను అటు ఇటు వెళ్తున్నా నేను దండం పెట్టుకుంటూనే ఉంటాను. మామూలుగా ఒక డేలో ఎన్ని సార్లు దండం పెట్టుకుంటానో నాకే తెలియదు దేవుడికి. అలా దేవుడికి దండం పెట్టుకుంటూనే వెళ్తాను అటు ఇటు వెళ్తుంటే. సో, ఈరోజు కూడా అటు చూసుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళాను. ఒకసారి చూడగానే నాకు దీపపు వెలుగులో అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు కనిపించాయి ఇలా. అది చూడగానే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆ అమ్మవారి దయ మా పైన ఉంది అని చెప్పేసి నాకు నిజంగా నా కళ్ళెంబట నీళ్ళొచ్చాయి. మేము ఎవ్రీ ఇయరు ఆదిపరాశక్తి అమ్మవారి మాల వేసుకుంటాము. అమ్మవారి టెంపుల్ మరవత్తూరులో ఉంటుంది. నేను 9 టైమ్స్ వేసుకున్నాను. ఈసారి వేసుకుంటే 10థ్ టైమ్ అనమాట. కాకపోతే కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి వేసుకోవడానికి ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తుంది. వేసుకోలేదు. ఆహ్, నార్మల్‌గానైతే మేము చాలామందిమి మాల వేసుకొని వెళ్తూ ఉంటాము. అమ్మ వాళ్ళు, చెల్లి తర్వాత మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అందరం కలిసి వెళ్తూ ఉంటాము. ఈ దీపం వచ్చేసి కామాక్షమ్మ దీపము. ఈ దీపాన్ని కూడా నేను మరవత్తూరులోనే కొన్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. మేము ఎవ్రీ ఫ్రైడే నాన్ వెజ్ తినము. నేను అమ్మవారికి చాలా నిష్టగా పూజ చేసుకుంటాను. అమ్మవారి కరుణ మా కుటుంబం పైన ఉంది అని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించిందండి. అంటే ఎప్పుడు ఇలా కాలేదు కదా! సో, అందుకోసం చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది.